హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి యావరేజెస్ మీద అనమాట. ఏంటిదండి, అవుట్ ఆఫ్ 4 నంబర్స్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 3 నంబర్స్ ఈ 16. ఓకే, 4 నంబర్స్ ఉన్నాయంట, ఏ బి సి డి అనుకుందాం. అయితే ఫస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ అనేది 16 అంట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 యావరేజ్ కదా, ఈక్వల్స్ టు 16. అంటే ఇక్కడ నుంచి మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమొస్తుంది, 48 అనేది వస్తుంది. 16 3 48. అయితే ద లాస్ట్ 3 ఈజ్ 15 అంట. అంటే లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ అనేది 15 అంట. అంటే లాస్ట్ 3 నంబర్స్ ఏమున్నాయి, బి ప్లస్ సి ప్లస్ డి అనేది 15 అంట, డివైడెడ్ బై 3 అనేది ఇది వీటి యావరేజ్. వీటి సమ్ ఏమవుతుంది అప్పుడు, బి ప్లస్ సి ప్లస్ డి అనేది 45 అనేది అవుతుంది, 45. అయితే ఇఫ్ ద లాస్ట్ నెంబర్ ఈస్ 20, లాస్ట్ నెంబర్ అనేది 20 అయితే లాస్ట్ నెంబర్ ఎంత, డి వాల్యూ ఇచ్చాడు, డి అనేది 20 అయితే ద ఫస్ట్ నెంబర్ ఏంటిది అనేది కనుక్కోమన్నాడు. అంటే ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. దీని నుంచి ఒకవేళ మీరు సాల్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ మీరు తీసేస్తే మైనస్ 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 చేస్తే ఏమవుతుంది మనకి, ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్, ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ మైనస్ డి ఈక్వల్స్ టు ఎంత, 48 నుంచి 45 తీసేస్తే 3 మిగులుతుంది కదా. ఇక్కడ డి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఆ డి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ 20 ఈక్వల్స్ టు 3, ఏ ఈక్వల్స్ టు 23 అనేది వస్తుంది. ఏ ఈక్వల్స్ టు 23 అంటే ఇది ఏ ఆప్షన్ అనేది రైట్ అన్నమాట. మీకు ఇలాంటి వీడియోస్ కానీ నచ్చి యావరేజెస్ అనే కంప్లీట్ టాపిక్ చూడాలన్నా, లేకపోతే అర్థమెటిక్కి సంబంధించిన ఏ టాపిక్ చూడాలన్నా కానీ మీరు మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.